హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి బెండకాయ మజ్జిగ పులుసు చూపించబోతున్నానండి. సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి ఈ మజ్జిగ పులుసు అనేది భలే రుచిగా ఉంటుందండి. బెండకాయతో చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా బెండకాయ మజ్జిగ పులుసుకి మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో 1 స్పూన్ కందిపప్పు, 2 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ రైస్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత చిటికెడన్ని మెంతులు వేసుకోవాలి. ఇవి వేసుకొని ఇది పౌడర్ చేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత చిన్న గ్లాస్ అన్ని వాటర్ పోసి మొత్తం పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 1/2 కిలో పెరుగు తీసుకున్నాను. ఇది చల్ల కవ్వంతో మంచిగా చిలికి పెట్టుకోవాలండి. నేను ముందే చిలికి పెట్టుకున్నాను. 1/2 కిలో పెరుగుకి 1/2 స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ వేసుకున్న పేస్ట్ మొత్తం వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ మొత్తం నేను ఇందులోనే వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 1½ గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా ఉండాలండి. కొంచెం పల్చగా ఉండొద్దు, చిక్కగా ఉండొద్దండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 4-5 బెండకాయలు కట్ చేసి వేసుకోవాలండి. ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. ఇది జిగురు పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న మజ్జిగ పులుసు ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు పులుసు వేసుకుందాం. ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ అనేది కిందికి వెళ్ళిపోతుంది కదా. ఇలా కలుపుకుంటూ పోసుకొని వెంటనే కలుపుకోవాలండి, లేకపోతే అడుగంటుతుంది. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి. బెండకాయ మజ్జిగ పులుసు సూపర్గా ఉడికిందండి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడకనివ్వాలండి. చిక్కగా ఉండొద్దు, పల్చగా ఉండొద్దండి, మీడియంలో చూసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. నేను చూపిస్తున్న విధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. బెండకాయ మజ్జిగ పులుసు అనేది సూపర్గా వచ్చిందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.